నమస్తే రమ్మగారు. నమస్తే జయ. విక్రమ బేతాల కథలు ఏమైనా చెప్పుకుందామండి? పట్టువదలని విక్రమార్కుడు శ్మశానంలోకి మళ్ళీ నడిచాడు. చెట్టెక్కాడు, కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు, మళ్ళీ బయటికి నడుస్తున్నాడు. బేతాళుడు బాడీని ఆవహించుకుని ఉన్నాడు కదా, అతను మాట్లాడుతున్నాడు. రాజా, నీ ఓపిక్కి, నీ పట్టువదలంతనానికి చాలా మెచ్చుకుంటాను. నేను మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తాను విను అన్నాడు. పూర్వం ఒక పల్లెటూరులోనట ఒక ముకుందుడని ఒక కుర్రవాడు ఉండేవాడు. ఒక రైతు బిడ్డ. వాళ్ళ నాన్నకి బోల్డంత వ్యవసాయం ఉండేది. వీడికి ఏమిటో చేసి ఏదో అయిపోవాలని ఉండేది పాపం. మంచి సాహసవంతుడు వాడు. కానీ అతనికి అక్కడ పెద్దగా స్కోప్ లేదు. ఆ ఊళ్ళో బోల్డని పొలాలు అవి ఉండటంతో రైతు పనే చేయవలసి వచ్చింది. పొలం పనులకే వెళ్తూ ఉండేవాడు. అయితే వీళ్ళు ఉన్న ఊరు చారిత్రకంగా చాలా ప్రసిద్ధికెక్కిన ఊరు. అక్కడ బోల్డని శాసనాలు అవి ఇవి బోల్డని ఉన్నాయి. అదే ఆ ఊరిని చూడడానికి బయట ఊళ్ళ నుంచి బోల్డంతమంది వచ్చేవాళ్ళు. అనేక రాజ్యాల నుంచి ఆ పాడుపడిన కోటలు, తర్వాత ఆ శాసనాలు, ఆ విగ్రహాలు, ఆ తవ్వకాలలో పాల్గొనడానికి చాలామంది వస్తే వాళ్ళందరితోటి మాట్లాడేవాడు. గొప్ప గొప్ప వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అయితే ఆ వచ్చిన వాళ్ళందరితోటి మాట్లాడుతుంటే వీడికి ఏమనిపించేది, ఏమిటి వీళ్ళు ఏమంతా తెలివిగల వాళ్ళు కాదు, వీళ్ళకంటే నేనే తెలివైన వాడిని, వీళ్ళు అదేదో దేశంలో మహా పేరు కనిగిన వాళ్ళని ఇక్కడ వాళ్ళు చెప్తుంటారు, మనకెందుకు రాలే పేరు అని అనిపించేది. సరే, ఒక 2-3 సార్లు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే వాళ్ళలో ఒకళ్ళిద్దరు ఏమన్నారు, ఈ పల్లెటూళ్ళలో ఉంటే ఏం పేరు వస్తుందో, నగరాలకు వెళ్తే పేరు వస్తుంది ఎక్కడైనా. పెద్ద ఊళ్ళలో ఉంటే కదా గుర్తింపు, చిన్న ఊళ్ళో నువ్వు ఏం చేసినా ఇదే చేత, అంతకంటే ఏముంది, నీకేం గుర్తింపు లభిస్తుంది అన్నారు. తండ్రి వద్దుగాక వద్దన్న ముకుందుడు వినలా. కాదు నాన్న, పేరు తెచ్చుకోవాలి, కీర్తికాంక్ష, గొప్ప పేరు తెచ్చుకోవాలి ఎలాగైనా అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. అడవిదారిలో నగరానికి వెళ్తుంటే ఒక దొంగ అటకాయించాడు. వీరేంద్రుడు వాడి పేరు. ఆ వీరేంద్రుడు సహజంగానే సాహసి కదా, పైగా పేరు తెచ్చుకోవాలన్న కండూతి ఎక్కువ ఉంది వీడికి. వీడేం చేశాడు, కత్తి దూసి వాడి మీద పడ్డాడు. హోరాహోరీ కొట్టేసుకున్నారు. దొంగ ఓడిపోయాడు, ముకుందుడు గెలిచాడు. దొంగ కింద పడిపోయి ఏమన్నాడంటే, 10 ఏళ్ళుగా దొంగతనం చేస్తున్నాను ఈ అడవిలో, నేను ఎవ్వడు నన్ను ఎదుర్కొన్న సాహసే కనపడలా, నువ్వు భలే గొప్పవాడు పోయి అంటే, నువ్వు కూడా గొప్పవాడివే, 10 ఏళ్ళ నుంచి ఈ పని చేస్తున్నాను, నేను ఎవ్వడు పట్టుకోలేదంటే నువ్వు ఎంత గ్రేట్, చాలా గ్రేట్, బాగుంది, నేను ఈ దొంగతనం నేర్చుకుంటా, నీ పేరు మా ఊళ్ళో కూడా ఉంది, వీరేంద్రుడు అనే గజ దొంగ అని చెప్పి నాకు దొంగతనం నేర్పిస్తావా అని అడిగాడు. పేరు తెచ్చుకోవడానికి ఏదైనా సరే, వీరేంద్రుడు నీకు దొంగతనం నేర్పిస్తాను, నాతో ఉండమన్నాడు. వీడేదో తీసుకెళ్ళిన సామాన్లు అవి పెట్టుకుని వీరేంద్రుడితోటి ఆ అడవుల్లో చెట్ల కింద ఉండడానికి వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళు సమీప గ్రామాల్లో దొంగతనానికి పోయేవాళ్ళు. ఓ రోజు ఒకళ్ళ ఇంట్లోకి ప్రవేశించారు. అస్సలు నిశ్శబ్దంగా వీరేంద్రుడు తలుపు తీయటము, తాళం కప్ప ఊడదీయటం చూసి ఆశ్చర్యపోయాడు. అమ్మ బాబోయ్, వీడికి ఎంత ప్రతిభ ఉంది, మనకి రాదే ఈ విద్య, వీడి దగ్గర ఈ విద్య ఉంది కాబట్టి వీడికి అంత పేరు. చెడ్డ పేరు ఏదో ఒకటి, పేరు అయితే పేరే కదా, చెడ్డ అయితే చెడ్డ, మంచి అయితే మంచి. సరే, అన్ని సామాన్లు మూటగట్టారు ఇద్దరు కలిసి. వచ్చేస్తుంటే ఇంకో గది దాటుతుంటే అక్కడ ఒక ఛాయాపటం ఒకటి, ఛాయాచిత్రపటం ఒకటి కనపడింది. ఇతను తెల్లబోయాడు వీరేంద్రుడు. గబగబా పెట్టే సామాన్లన్నీ వెనక్కి పెట్టేయన్నాడు. అనేసరికి ఎందుకు ఇంత కొట్టేశాం, ఈ సొమ్మంతా మంది, మన ప్రతిభకి తార్కాణం ఇది. ఇంతమంది ఉన్న ఊళ్ళో ఒక ఇంట్లోకి ఇంత నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళి పిల్లుల కంటే నిశ్శబ్దంగా ప్రవర్తించి ఇంత చేసి ఇది మన ప్రతిభకి గీటురాయి సొమ్మే కదా అంటే, కాదు, ఆ పటంలో ఉన్న ఆవిడని చూడు, ఒకప్పుడు నేను అడవిలో దెబ్బలు తగిలి పడిపోతే పాపం ఈవిడే మంచినీళ్ళు పోసి మందేసి నన్ను రక్షించింది, నేను ఒట్టు పెట్టుకున్నా, నాకు సహాయం చేసిన వాళ్ళ సొమ్ము పూచిక పుల్ల కూడా నేను ముట్టుకోలేను నేను, అందుకని మొత్తం సామాన్లన్నీ వెనక్కి పెట్టేయాలన్నాడు. ఈ ముకుందుడికి నచ్చలా. ఓహో, వీళ్ళకి కూడా కీర్తి లేదనమాట, ఇంత దొంగతనం చేసి వదిలిపెట్టేసినాడంటే వీడు కాదు, వీరేంద్రుడిని వదిలిపెట్టేసి నగరం వైపుకి ప్రయాణం చేశాడు. అయితే ఏమైంది, ఒక న్యాయాధికారి ఇంట్లో బస కుదిరింది. ఆయన ఏమన్నాడంటే, నీకేదైనా నీ పని కుదిరేదాకా మా ఇంట్లో ఉండమన్నాడు. ఈ న్యాయాధికారి గారి ఇంటికి దగ్గర చక్రధరుడు, ఆయన సైన్యాధిపతి, ఆయన ఇల్లు. చక్రధరుడు మహావీరుడు అని చెప్పుకునేవారు ఊరంతా. ఓ చక్రధరుడు గారి సందులోనే నువ్వు ఉండేది అనేవాళ్ళు. ఆ సందుకే చక్రధరుడి పేరు. వాడేమిటో వాడి సంగతి చూడాలి. సరే, ఏం చేశాడు, ఒకనాడు చక్రధరుడు రోజు సాయంకాలం వ్యాయాలకు వెళ్తాడు, ఎక్కడికో మన తోటలోకి వాకింగ్కి వెళ్తాడు. వీడు పోయి చీకటి మాటను కత్తిపుచ్చుకుని ఆయన మీద పడ్డాడు. ఇద్దరు కలిసి యుద్ధం చేశారు. కత్తిపుచ్చుకెళ్ళేసరికి, ఎవరు పోయి నువ్వు ఎందుకు పడుతున్నావు అంటే, నిన్ను గెలిచి
నేను పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను, నిన్ను గెలవడం కోసం వచ్చాను అన్నాడు. మరి ఇట్లా ఎందుకు నలుగురు ముందు చేద్దామంటే ఒకవేళ నేను ఓడిపోతే చెడ్డ పేరు వచ్చేస్తుంది, నీ మంచి పేరు నీకే ఉంటుంది. అంతే. అందుకని ఓడిపోకుండా అసలు నీ శక్తి ఏమిటో తెలుసుకోవటం కోసము నేను ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చాను అన్నాడు. ఇద్దరు కలిసి యుద్ధం చేసి చక్రధరుడు ఓడిపోయాడు. ఓహో. ఓడిపోతే సరే ఇప్పుడు బాహాటంగా పెట్టుకోవచ్చు అనేసరికి చక్రధరుడు అన్నాడు, అట్లా కాదు, నువ్వు గురువు దగ్గర నేర్చుకున్న విద్య కాదు నీది, నీ దగ్గర ఏదో ప్రత్యేకత ఉంది, మరి అప్పుడు నువ్వు నా దగ్గర ఉండు, నీ ప్రత్యేకత నేను కూడా నేర్చుకుంటా అన్నాడు. దానివల్ల నాకేమొస్తుంది అన్నాడు ఈ అబ్బాయి. ఏమొస్తుందంటే ఏముంది, నీకు నెలకు 100 వరహాలు జీతం ఇస్తా, 1000 వరహాలు నా దగ్గర ఉండు. బాగానే ఉంది కదా. చక్రవర్తి దగ్గర సైన్యాధిపతి చక్రధరుడు దగ్గర ఉద్యోగము అంటే మరి మనకి పేరే, అంతే. దానితో జీతం కూడా వస్తుంది. న్యాయాధికారిలో నుంచి చక్రధరుడు ఇంట్లోకి మారాడు ముకుందుడు. ఇక్కడి నుంచి రోజు యుద్ధం చేయడం నేర్చుకున్నారు. ఇద్దరు కలిసి కత్తి యుద్ధం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ముకుందుడి దగ్గర ఉన్న పల్లెటూరి మెలకు ఉంది కదా, కర్రసాము ఐడియా, అది చక్రధరుడు నేర్చుకున్నాడు. 6 నెలలు గడిచేసరికి చక్రధరుడు ముకుందుడిని ఓడించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు చక్రధరుడి విద్యలో తను మేట అయ్యే అవకాశం లేదు, తనే నేర్పాడు. కానీ 6000 వరహాలు చేరాయి. సరే ఏమనుకున్నాడు, వ్యాపారం చేసుకుందాం అనుకున్నాడు. ఇంతలో ఆ ఊళ్ళో రత్నాల సెట్ అని ఒక సెట్ గారిని ఎట్లాగో పరిచయం అయింది. సెట్ గారు అన్నారు, ఇలా మెలకుగా ఉండేవాడికి ఏ వ్యాపారమైనా బాగుంటుంది, మన దగ్గర బ్రహ్మాండమైన రత్నాలు ఇవాళ వచ్చినాయి చాలా తక్కువకి, ఒక 5-6 వేల వరహాలు ఉంటే దీన్ని కొనేసుకుని బిజినెస్ చేసుకోవచ్చు అన్నాడు. రత్నాల సెట్కి ఎంత పేరో, ఆ నగరంలో ఏ సందులోకి వెళ్ళినా రత్నాల సెట్టి పేరు తెలియని వాళ్ళు లేరు, ఎంత పేరున్నవాడు. సో రత్నాల సెట్టి చేసేది కరెక్ట్ అనమాట. అది చేద్దానికి పూనుకున్నాడు. వ్యాపారం చేయటం మొదలుపెట్టాడు, బాగా సంపాదించాడు. కొన్నాళ్ళు పోయాక ఏముంది, ఇంకోటి రాడు, అంతేగా, బోర్ అనిపించడం మొదలుపెట్టింది. అయితే ఏమైంది, ఈ రత్నాల సెట్తో ఉండి వ్యాపారం అన్నీ బాగా సెటిల్ అయ్యేసారు కదా. ఒకరోజు వాళ్ళ నాన్న వచ్చాడు. ఏ నాన్న ఏదైనా పని మీద వచ్చావా అని అడిగాడు. అది కాదురా, ఎప్పటి నుంచో మనం వ్యవసాయం చేస్తున్నాం కదా, వ్యవసాయంలో ఒక కొత్త మెలకువ సాధించాను, నేను ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నా, ఇన్నాళ్ళకి అది సక్సెస్ అయింది. తక్కువ నీటితోటి వ్యవసాయం, అది గ్రహించి ఊరంతా మొత్తం దేశమంతా దాన్ని చేయించడం కోసం, నా సలహా తీసుకోవడం కోసం పిలిచారు రాజుగారు, సన్మానం చేయటానికి. నాకు రైతుగా ఉన్నవాడికి కూడా కీర్తి వచ్చింది చూడండి. సరే నాన్నకి సన్మానం అయ్యాక మన ముకుందుడు తటాబుట్టా సర్దుకుని సంపాదించిన డబ్బంతా చేతపుచ్చుకుని నాన్న వెనకాల ఊరెళ్ళిపోయేసరికల్లా ఇంట్లో వ్యవసాయం చేసుకోవటం మొదలుపెట్టాడు. ఇక్కడ దాకా చెప్పాడు భేతాళుడు కథ. ఎన్ని రకాల పనులు చేశాడు, దొంగతనము, కత్తి విద్య, వ్యాపారాలు, ఇన్ని రకాలు చేసిన వాడు చివరికి వ్యవసాయంలో ఎందుకు సెటిల్ అయ్యాడు అని రాజుని అడిగాడు. రాజు అన్నాడు, దాందేముంది, మనం ఏది చేస్తున్నామో అది త్రికరణ శుద్ధిగా చేసి దాంట్లో సక్సెస్ వస్తే కీర్తి దానంతట అదే వస్తుంది. కీర్తి కోసం కొత్త పనులు చేయక్కర్లా, నువ్వు చేసే పని సరిగ్గా చేస్తే చాలు. వాళ్ళ నాన్న సాధించాడు అది. ఇప్పుడు ఈ నేల విడిచి సామె ఎందుకు, సొంత ఊరు విడిచిపెట్టి ఆ ఊరు ఈ ఊరు ఏదో తిరిగి దాంట్లో మనని మించేవాడు ఇంకొకడు వచ్చి వాడిని ఓడించాల్సి వచ్చి ఈ గోలంతా ఎందుకు, మన వ్యవసాయమే మనం చేసుకుంటే సరిపోతుంది కదా. ఎలాగో తాతలు ఇచ్చిన పొలం పుట్ర ఉండనే ఉన్నాయి, సంపాదించుకున్నాడు, చాలు అనుకున్నాడు ముకుందుడు. కీర్తికండూతి చాలు, ఇప్పటిదాకా చాలా చేసాం, కీర్తికాంక్ష నెరవేరింది, ఇక తండ్రి చేస్తున్న పనిలో నిలబడి కీర్తిని సంపాదిద్దాం అనుకుని ఆ కీర్తి తనకు చాలని సాటిస్ఫై అయ్యి వెనక్కి తిరిగి వచ్చేసాడు. చూడు ఎంత పాయింట్ బాగుంది. నువ్వు కొత్తది ఏం చేసావు అని కాదు, చేస్తున్న పని ఎంత బాగా చేసావు అనేదే ఇంపార్టెంట్. చాలా నువ్వు అక్కడే కీర్తి వస్తుంది నీకు. కొత్త కొత్తవి చేయటం వల్ల వచ్చేది ఏమి ఉండదు, అది నువ్వు పరుగులు పెట్టడమే ఉంటుంది అని చెప్పంగానే భేతాళుడు చాలా బాగా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ రాజుగారు వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే అండి. నమస్తే.